హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈసారి సండే వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. ఇంకా నేనైతే సెలవు తీసేసుకున్నాను, మీకు తెలిసిందే కదా. బిర్యానీస్ అన్నప్పుడైతే మా వారు మంచిగా చేస్తారనమాట, ఎక్స్పర్ట్ అయిపోయారు. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఆయన చాలా బాగా చేస్తారు. పన్నీర్ కర్రీ ఇలాంటివి బాగా చేస్తారనమాట. ఇంకా నాకైతే ఒక్కొక్కసారి బిర్యానీస్ అప్పుడైతే ఇంకా నాకు హాలిడే అనమాట. ఎంతమందికి లక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం మంచిగా హాలిడే ఆ రోజు. ఇంకా మొత్తం పూర్తిగా ఆయననే చూసుకుంటారు. ఇక్కడైతే ఫస్ట్ మటన్ని కుక్కర్లో కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటున్నారు అనమాట. అయితే బాగుంటుందంట. ఇంకా అది వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఎందుకు అన్నిగనమనంటే రైస్లో కూడా వేసి మనం కుక్ చేసుకోవచ్చట, అలాగే తాగొచ్చు కూడా అనట. నేనైతే ఎప్పుడు తాగలేదు, ఇంకా మా వారు చెప్తున్నారు తాగొచ్చు అని. ఇంకా హాఫ్ బాయిల్ చేసుకున్న దాంట్లోకి అయితే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నారు కదా, ఫ్రై చేసుకున్న దాంట్లో మటను, అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ ఆకులు, లవంగ, చెక్క, యాలకులు, అల్లం, పెరుగు, ఇంకా ఈ స్పైసెస్ అన్నీ ఆయన అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే హనీ కుట్టి బంటే వీళ్ళ లొల్లి వినిపిస్తుంది కదా మీకు. ఇంకా తర్వాత పుదీనా, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసేస్తున్నారు. బిర్యానీ బయట తీసుకొచ్చుకొని తింటే నాకైతే అస్సలు నచ్చదండి. ఎందుకు ఆ పీసెస్ ఉడికినట్టు అనిపించేది, గట్టి గట్టిగా అనిపిస్తాయి. ప్లస్ ఏంటంటే స్మెల్ అంట వెరైటీగా అనిపిస్తుంది, ఆ పీసే వెరైటీగా అనిపిస్తుంది, తినాలనిపించేది, అస్సలకే తినాలనిపించేది మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అయితే బయట బాగా చేస్తారు, కానీ మటన్ బిర్యానీ అస్సలు మంచిగా అనిపించేది. ఆ రోజు చేస్తారో ఏ రోజు చేస్తారో మటన్, కానీ అస్సలు మంచిగా అనిపిస్తుంది మటన్ బిర్యానీ. మళ్ళీ చికెన్ బిర్యానీ ఉన్నట్టు గ్రేవీగా మంచిగా ఉండదు అన్నట్టు. మటన్ బిర్యానీ కొంచెం సుక్క అట్లా ఉంటుంది, డ్రైగా అనిపిస్తుంది మటన్ బిర్యానీ బయటది అయితే. ఇంకా అందుకే ఈయన ఇంట్లోనే చేయమని చెప్తే ఇంక ఇంట్లో చేస్తున్నారు. కుట్టి ఒకటే లొల్లి అనమాట, పాప మటన్ బిర్యానీ అని, అందుకే మటన్ బిర్యానీ చేస్తున్నారు. ఇంక ఇందులో అయితే పెరుగు కూడా యాడ్ చేసి తర్వాత నెయ్యి కూడా వేసేసి కలిపేస్తున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా మ్యారినేట్ అయితే చేసి పెట్టారు ఒక 1 అవర్ దాకా, పక్కన పెట్టేసారు. దాని తర్వాత రైస్లోకి అయితే మటన్ ఇంతకుముందు హాఫ్ బాయిల్ చేసినాం కదా, ఆ హాఫ్ బాయిల్ చేసిన దాంట్లో అందులో అయితే లవంగ, యాలకు, చెక్క, మళ్ళీ బిర్యానీ ఆకు, తర్వాత పుదీనా, కొత్తిమీర ఇంకా అన్నీ వేసి అయితే రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట. బాస్మతి రైస్ తీసుకున్నాము. అలాగే 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసినాము. ఇంకా నెయ్యి కూడా పెట్టేసినాము. ఇక్కడ వాటర్ ఇంకా అసలు నేను ఎక్కువ పోయలేదు, ఆడికాడికి అయితే నన్ను అడిగిరు, నేను 5 గ్లాసెస్ పోయమన్నా. గ్లాసెస్ ప్రతిసారి గంజి తీసి అది తీసిన నీళ్ళు అయితే తాగుతాం కదా సూప్ లాగా, కానీ ఈసారి కరెక్ట్ అక్కడికే అయిపోయినాయి అనమాట వాటరు. వాటిని ఇంకా తాగలేదు అంటున్నారు మా వారు. ఇంకా కొంచెం పోసింటే బాగుంటుంది, ఎందుకంటే ఫ్రీగా ఉడికితే బాగుంటుంది అంటారు, కానీ ఫ్రీగా ఉడికింది, బాగుందనమాట. ఇంకా రైస్ కూడా వేసేస్తున్నారు, చూస్తున్నారుగా. రైస్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా సగం అయిపోయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నారు. కచ్చగా అయిన తర్వాత అది హాఫ్ బాయిల్ అయింది, ఇది హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు రెండింటిని మళ్ళీ మూత పెట్టేసి మీదికి వెళ్ళి అది ఉంటుంది కదా, మరి ఏమంటారు, దమ్ము ఇవ్వాలి కదా, దమ్ము ఇవ్వడానికి అయితే ఆయన పక్కన మీకు ఒకటి చూపిస్తుంది ఏం పెడతారో. ఇక్కడ మళ్ళీ పైనుంచి అయితే నెయ్యి వేస్తున్నారు. నెయ్యి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే, బయట తీసుకున్నది కాదనమాట. బయట తీసుకున్నది బాగానే ఉంటుందేమో, కానీ ఇంకా ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య. స్టార్టింగ్లో ప్యాకెట్ పాలు వాడేదాన్ని, ఇప్పుడైతే బర్రె పాలు వాడుతున్నాం కదా, ఇంకా అందుకే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, దమ్ కోసం అయితే తన రోకలు ఇవన్నీ పెడుతున్నారు పైన. ఇదిగో బిర్యానీ రెడీ అయిపోయింది. వా సూపర్ అని వీడియో తిన మమ్మీ దాంట్లో మొత్తం నా మీద వస్తుంది, మమ్మీ నాకు అదేంటిది మాడింది కూడా నేను ఇష్టంగా తింటా, నేను ఇష్టంగా తింటా. ఆల్రెడీ మాడింది ఉంది దాంట్లో, మాడింది నువ్వు నేను ఎక్కువ లిఫ్ట్ చేసినావా? చేసింది కానీ అని నేను టేస్ట్ చేస్తున్నా. చేయి మమ్మీ. చెప్పు, ఓకేనా?
ఎట్లనే పాప ఎట్లుంది ఏడా అని ఎట్లుంది టేస్ట్ తీసిన తినావు మమ్మీ పెద్ద నాన్న చూపియాలా చూపి పెద్ద నాన్న చూపియాలా ఎట్లుంది చూడు సూపర్ ఉంది కదా వస్తుంది కదా ఫుడ్ ఎట్లుందిరా సూపర్ కదా బిర్యానీ మటన్ బిర్యానీ బంటి ఎట్లుంది సరే చూపి బంటి